అట్టిట్లా ఏపీలో కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కి గురువారంతోని ఏడాదయింది. అందుకే ఏమేం చేసిండ్లు, ఎట్లెట్ల చేసిండ్లు, ఎన్ని అప్పులు తీర్చిండ్లు, ఆడిన మాటలేంటి, తీర్చిన హామీలేంటి, గిట్లా అన్నీ ఎప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. అన్నిటికి మించి బడి పొలగండ్లకు తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తామన్నారు కదా, ఆగో ఆ కార్యం కూడా షురూ చేసిండ్రు. అందరినీ దిల్కుష్ చేసిండ్రు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. తల్లికి వందనం ఏమాయ అని ఏపీలో ఎగస్ పార్టీ వాళ్ళు ఏడాది సంది సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడతారు. ఇంకెప్పుడు అని ఇన్నొద్దులు గాయ చేసిండ్రు. ఉత్తగా వాళ్ళకు సంది ఇచ్చుడు ఎందుకు అనుకున్నారో ఎట్టనో ఆఖరికి ఇచ్చిన మాట మీద నిలబడ్డారు సర్కారు వాళ్ళు. తల్లికి వందనం పైసలు అకౌంట్లలో జమ చేసిండ్రు. అప్పుడింత ఇప్పుడింత అని కుంట్లు పెట్టకుండా ఒక్కటేసారి 10,090 కోట్లు 67 లక్షల మంది బడి పొల్లగాన్లకు అందేటట్టు చేసిండ్రు. ఇక పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కరికే అమ్మ ఒడి ఇచ్చేది. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు ఇంట్లో ఎంతమంది చదువుకునే పొల్లగాన్లు ఉంటే అందరికి పైసలు ఇచ్చే ఇగురని చేసిండ్రు. అయితే 15,000ల్లో 2,000 మాత్రం బడిల సవలతులు మంచిగా చేయనికే వాడుకుంటారట. పాత సర్కారు వాళ్ళు అమ్మ ఒడికి 5,000 కోట్లకు ఎక్కువనే ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు దాన్ని 8,700 కోట్లకు పెంచిండు. ఇక పైసలు ఇదివర లెక్కనే అయ్యవల ఖాతాలలోనే వేస్తున్నారట. అయ్యవలు లేని పిల్లలకైతే వాళ్ళని ఎవరైతే మంచిగా చూసుకుంటారో పైలంగా చూసుకుంటున్నారో వాళ్ళ ఖాతాలలో ఎత్తారట పైసలు. ఎవరికన్నా పైసలు పడకపోతే జూన్ 26 తారీఖు దాకా మళ్ళోసారి అన్ని తీర్ల చెకింగులు చేసి 30 తారీఖు లోపు పైసలు ఇచ్చే ఇగురని చేస్తారట. ఇగిదిట్లుంటే సర్కారోళ్ళు గద్దెనెక్కి ఏడాది అవుతున్నది కాబట్టి సంబురాలు కూడా ధూమ్ధాం చేసిండ్రు.